కూర్చోండి మేడం లేదు మేడం పేదవాళ్ళకి సపోర్ట్ చేస్తే మనకు కూడా దేవుడు సపోర్ట్ సబ్మిట్ చేసే ప్రాసెస్ లేకుండా ఏవైతే వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయో అప్లికేషన్తో పాటు కూడా అక్కడే అప్లోడ్ చేసిందనే ఇది డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సార్లో వెళ్ళిపోతుంది అయిపోయింది ప్రాసెస్ చూపించేస్తాను స్కాన్ అయిన తర్వాత ఇక్కడ సేఫ్ అవుతుంది అప్పుడు కంప్లీటెడ్ అని వచ్చింది సక్సెస్ఫుల్లీ నెక్స్ట్ తీసుకోవాలని కూడా ఆధార్ అడుగుతున్నారు కాబట్టి ఆధార్ ఇంపార్టెన్స్ మీకు ఇప్పటికే చాలా మంది చెప్పు ఉంటారు. అయినా సరే ఆధార్ ఇంకా తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకోసం ప్రత్యేకంగా మనం ఎప్పుడైతే ఈ బ్యాంకింగ్ నెట్ లో ఒక మనిషి వెళ్తారో ఆటోమేటిక్ గా వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ SBI అండ్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళని పిలిపించడం జరిగింది. మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పేదవాడికి ఆకలి తీరుస్తాడని నమ్మకంతో మమ్మల్ని అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించారో దానిలో భాగంగా పేదవాడి సమస్యలన్నీ కూడా తీర్చాలని ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో పేదవాడు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, పేదవాళ్ళ దగ్గరికి ఈ ప్రభుత్వ ఫలాలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ రోజు ఆధార్ కార్డు అవసరం మన ఆఫీసర్ అందరూ కూడా చెప్పారు. ప్రతి వాడికి ఈ రోజు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏ రావాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. మీరు బెనిఫిట్స్ వచ్చేటప్పుడు నాకు రాలేదని చెప్పి బాధపడే కంటే కూడా ఈ రోజు మీ దగ్గరికి ఆధార్ కార్డు అవసరాలన్నీ కూడా మీ దగ్గరికి వచ్చినాయి. ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మేయర్ గారు చొరవ తీసుకొని అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా బర్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేదానికి మేయర్ గారు చాలా చొరవ తీసుకున్నారు. మీరు అందరూ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ ఒక రోజు ఈ రోజు కాదు రేపు కాదు అవసరమైతే 3 రోజులైనా ఈ డ్రైవ్ పెట్టి ఇక్కడ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ ఈ రోజు మీరందరూ కూడా మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మీ కష్టం ఏదొచ్చినా మీకు మీ సోదరుడుగా ఇంటూ నాగేశ్వరరావు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనగానే బడుగు బలహీన వర్గాల ఎస్టీ కాలనీ అంటేనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎస్టీ సోదరులందరికీ ఆ రోజు పక్కా గృహాలు నిర్మించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా మీరు ఏదైతే ఆలోచనతో మమ్మల్ని ఆశీర్వదించారో అదే ఆలోచనతో మీ అందరికీ కూడా సంక్షేమ ఫలాలు మీ ఇళ్లకు తీర్చే విధంగా కష్టపడి కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఆధార్ కార్డు దిగిన వాళ్ళకి అక్కడ రెవెన్యూ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు సంబంధించిన వివరాలు అక్కడ కనుక ఇస్తే నోట్ చేసుకొని